వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పోటీ పడ్డాం, దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే. ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో, మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 24లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం, పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ, పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే. ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు. సరే పోనీ, ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు, ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి
మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలోకి వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి చూస్తే రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే దాంట్లో పురోగతి సాధించి 13.92%కి తగ్గించగలిగాం. అది ఎప్పుడు? రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్, రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అక్కడ కూడా దేశం 9.34 ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా 10.23% గ్రోత్ నమోదు చేసి చూపించింది. అంటే అక్కడ మనం ప్లస్సే. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పిక్చర్ అంతా చూపించుకోకుండా కేవలం ఈ ఒక్క పిక్చర్ మాత్రమే చూపించి వడ్డీలకు సంబంధించిన పెరుగుదల రేటు 13.92%, ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేటు 10.23% మాత్రమే అని చూపించి రాష్ట్రం విధ్వంసమైంది మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో అని చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విధ్వంసమైందని కనిపిస్తుంది. జగన్ గారి హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రాన్ని చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం జరిగింది అనేది కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక 2019 నుంచి 2024 మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే మన రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి. వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా టేబుల్ 7 కూడా బామ్మ, ఎవరి హయాంలో వాస్తవం ఇదైతే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది, ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తారు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు? రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి ఊదరగొట్టాడు. రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది, మన్ను పాడు పరదేశి అని చెప్పి బండలు వేశాడు. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షలే అన్నాడు. అప్పుడప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాడు. చేసినప్పుడు రాష్ట్రం అప్పులు 12,93,000 కోట్లు అంటాడు. చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోస్ట్పోన్ చేసినాడు. ఇక చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టక